కాంగ్రెస్ పార్టీ విధానం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సామాజిక న్యాయ ఎజెండాగా కొనసాగుతా ఉంది. ఎన్నో అడుగుదుడుకులు వస్తూ ఉన్నాయి. స్వపక్షంలో ఒడుగుదుడుకులు, విపక్షాల నుంచి ఇబ్బందులు వచ్చినా సరే అనుకున్న లక్ష్యం దిశగా మా రాహుల్ గాంధీ గారు నిర్దేశించిన మార్గంలో మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్దేశించిన మార్గంలో తూచా తప్పకుండా ప్రయాణం సాగిస్తున్న దానికి ఉదాహరణనే మా మహబూబ్ నగర్ మేయర్ ఎన్నిక. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడుగుదుడుకులున్నా తూచా తప్పకుండా అధిష్టానం ఆదేశాలని అమలు చేసి ఈరోజు మొత్తం 60 డివిజన్ల కార్పొరేటర్ల సహాయంతో ఏకగ్రీవంగా మా గుమాల్ మమత గారిని మహబూబ్ నగర్ పట్టణ తొలి మేయర్గా చరిత్ర పుటల్లో నిలిచేటట్టుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా అందరితో కలివిడిగా ఉండి అందరికీ హెల్ప్ చేసే, సహాయం చేసే మనసున్న అనుభవం గల యువకుడు, ఏదో ఒకటి చేయాలి మా ప్రజల కోసం ఉన్న తపన ఉన్న వ్యక్తి సురేందర్ రెడ్డి గారిని కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు వారు మహబూబ్ నగర్ పట్టణం మీద చూపిస్తున్న ఆదరణ, వేల కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇస్తున్న తీరు చూసి రాజకీయాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి కోసం మన అందరం కూడా ముఖ్యమంత్రి గారు చూపిన బాటను నడుద్దాం. వారికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను ఏకగ్రీవం చేసి గిఫ్ట్గా ఇద్దామన్న ఆలోచన అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గుమాల్ మమత గారిని మేయర్గా మొత్తం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగితే ఎక్కడా కూడా లేని విధంగా ఏకగ్రీవం చేసి మన కార్పొరేషన్, మన మహబూబ్ నగర్ ప్రజల ఔన్నత్యాన్ని నిలబెట్టిన సంఘటన. నిజంగా ఇది ఒక మహత్తరమైన ఘట్టం. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమై ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి మా మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా కావాలి. మన మహబూబ్ నగర్ పట్టణం గత ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలతో సతమతమవుతా ఉంది. కక్షలు, కార్పణ్యాలు వీటితో సతమతమైంది. ఇప్పుడు మహబూబ్ నగర్ను ఏది కూడా విడదీయలేవు. కేవలం అభివృద్ధి పరంగా మేమందరం కూడా ఏకమై మా పట్టణాన్ని, మా కార్పొరేషన్ను అభివృద్ధి చేసుకుందామన్న లక్ష్యంతో ఏకమైన సందర్భం. అందుకే ఈ చరిత్రాత్మకమైన సందర్భంలో కొత్తగా ఎన్నికైన మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని దగ్గరుండి ఆశీర్వదించి వాళ్ళను వెన్నుదన్నుగా ఉండడానికి ఎంతో బిజీగా ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో మీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా నేను వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటా, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు కూడా సందేశం ఇస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చిన మంత్రివర్యులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాధ్యత ఉంది మనకు. మా ప్రభుత్వం దాదాపుగా 2.5 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే ఎన్నో కార్యక్రమాలను ఆలోచన చేసినాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మిగతా మంత్రివర్యుల ఆశీస్సులతోటి ఈ పట్టణానికి అత్యధికమైన నిధులు తీసుకురావడంలో సఫలీకృతమైనం. నిధులు తీసుకురావడం ఒకటే కాదు, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇప్పుడు మన మీద ఒక బాధ్యత, వాటన్నిటిని కూడా ఏదైతే ప్రాజెక్టులను తెచ్చుకున్నామో, శంకుస్థాపన చేసుకున్నామో వాటిని త్వరితగతిగా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి గల్లీ కావచ్చు, ప్రతి బస్తీ కావచ్చు, ప్రతి కాలనీ కావచ్చు, అక్కడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా అది మన మహబూబ్ నగర్ పట్టణంలోని భాగం. కాబట్టి వాటన్నిటిని కూడా సమాన దృష్టితో చూసి అద్భుతంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గారి పైన, డిప్యూటీ మేయర్ గారి పైన ఉంది. ఈ పాలక మండలి ఒక టీం లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ టీంలో మీరిద్దరు కూడా భాగస్వాములే. ఎమ్మెల్యేగా నేను భాగస్వామినే, ఎంపీగా ఇక్కడ అరుణ గారు భాగస్వామే, ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైవేలు నిర్మాణం చేసుకోవాలి, రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవాలి, ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా స్కూల్స్ కాలేజీలు అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చేసుకోవాలి, మన IIIT నిర్మాణం త్వరితగతిన చేసుకోవాలి. వీటన్నిటికీ అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఖచ్చితంగా మహబూబ్ నగర్ను నెంబర్ 1 నగరంగా, మహబూబ్ నగర్ అంటే ఫస్ట్ అనే విధంగా, మహబూబ్ నగర్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన బాధ్యత, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఇప్పుడు గెలిచిన ఈ 60 మంది కార్పొరేటర్. పార్టీలను పక్కన పెడదాం, సిద్ధాంతాలను పక్కన పెడదాం, అవి బయట ఉండేటివి ఉంటాయి. కానీ కౌన్సిల్లో మాత్రం మీరందరూ కూడా మీ పట్టణ అభివృద్ధికి, మన పట్టణ అభివృద్ధికి మీరు ఆలోచన చేయండి. మన పట్టణాన్ని ఇంకెంత సుందరంగా తీర్చుకుందాం, పట్టణంలో ఉన్న చెత్తను ఎట్లా క్లీన్ చేసుకుందాం, పట్టణంలో ఉన్న వాటర్ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేసుకుందాం, పట్టణంలో అన్ని వార్డులకు సమానంగా మనం అభివృద్ధి నిధులను ఎట్లా కేటాయించుకుందాం. అలాగే మన పిల్లల చదువు విషయంలో, మన బడుల విషయంలో, వీటన్నిటి మీద కూడా మీరందరూ కూడా శ్రద్ధ వహించి నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరందరూ చరిత్రలో నిలిచిపోతారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పాలక వర్గంలో మొట్టమొదటిగా ఎన్నికైన కార్పొరేటర్లుగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ పేరు నిలవడమే కాదు, మంచి పేరు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కేవలం కార్పొరేటర్ అయితేనే మీ బాధ్యత తీరిపోదు. మీరు మీ డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకుంటూ, ఇక్కడ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అనుసంధానంగా ఉండుకుంటూ, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ గారు, ఇంజనీర్లు, వాళ్ళ శానిటేషన్ సిబ్బంది, వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కలిసి కట్టుగా ఒక కుటుంబం లాగా మీరు ముందుకు పోయిన రోజు నిజంగా మన మహబూబ్ నగర్ అభివృద్ధి చెందినట్లు లెక్క. నిధులను తీసుకొస్తే సరిపోదు, ఆ నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలి. త్వరితగతిన పనులు పూర్తయ్యేటట్టు చేయాలి. మనము సమస్యలను తీర్చే వ్యక్తులం కావాలి, కార్పొరేటర్లం. సమస్యలను సృష్టించే వ్యక్తులుగా ఎప్పుడు కూడా మిగిలిపోకూడదు. ప్రజలు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చిండ్రు. చాలా మంది సీనియర్ నాయకులు పాత తరం వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఈరోజు కొత్త తరం నాయకులను ఎన్నుకున్నారు. ఒక సందేశం ఇచ్చిండ్రు, ప్రజల కోసం సేవ చేయాలి, యువకులను ఎంకరేజ్ చేస్తాం, యూత్ను ఎంకరేజ్ చేస్తామని చెప్పి చాలా డివిజన్లలో యువకులుగా ఉన్న వ్యక్తులను ఈరోజు కార్పొరేటర్స్గా ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కార్పొరేటర్ కుర్చీ అనేది పదవి కాదు, అది ఒక బాధ్యత. చిన్న వయసులో ఉన్న మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డా మీ అందరినీ కూడా ఆశీర్వదించారు మీ డివిజన్ ప్రజలంటే. గతంలో ఉన్న కార్పొరేటర్ల కంటే కూడా మీరు మంచిగా సేవలు అందిస్తారు, ఆ వార్డును, డివిజన్ను డెవలప్ చేస్తారు అన్న ఒక గట్టి నమ్మకం మీ అందరి మీద కూడా పెట్టిండ్రు. కాబట్టి ఆ బాధ్యతను దైవ ప్రసాదంగా మీరు స్వీకరించాలి, పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని భావించాలి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెనుదిరుగు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసిన సేవలను ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా మీ ప్రవర్తన కానీ, మీ పనితీరు కానీ ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సూచన చేస్తా ఉన్నా. అదృష్టం ఉన్న వాళ్ళకే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కొన్ని వందల మంది నిలబడ్డా ఈ 60 మందికే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి దక్కిన అదృష్టాన్ని నిలుపుకొని ప్రజల్లో మంచి పేరు